స్కామ్ లో జైలుకి పోయాడంటే చంద్రబాబు నాయుడు పాత్ర ఉందంటారా? స్కిల్ స్కామ్ లో జైలుకి పోయాడు చంద్రబాబు నాయుడు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందంటారా? మీరు మాట్లాడిందని చెప్పాలి, మీరు అడిగిందని చెప్పండి. జైలుకి పోయినంత మాత్రాన మీ అనుమానంతో జైలుకి పంపించారు విచారణ కోసం. ముద్దాయిలు మాత్రమే జైలుకి పోతే మీ అనుమానంతో జైలుకి పంపించారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు 80 రోజులు జైల్లో ఉన్నాడు. అప్పుడు స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు చేశాడా? స్కిల్ స్కామ్ అవినీతి చేశారు పందు కుక్కల్లాగా. ఏ విధంగా ప్రభుత్వం మీ నాయకుడికి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పని విపరీతంగా ప్రచారం చేశాడు చంద్రబాబు. మీ నాయకుడు పవన్ ని బేషరతుగా క్షమాపణ చెప్పాలి హిందూ సమాజానికి. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పండి ఫస్ట్. మీరు మీ పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పండి ఫస్ట్. దానికి పవన్ సమాధానం చెప్పాలి, పవన్ క్షమాపణ చెప్పాలి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి పవన్. మధుసూదన్ గారు ఒకసారి కంప్లీట్ చేయనివ్వండి, చెప్పండి మేడం. ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఊరికే తీర్పు లేదు. జగన్ గారి గవర్నమెంట్ లో ఎంత అవినీతి జరిగింది, ఎంత అక్రమాలు జరిగింది, దేవాదాయ భూములు కబ్జాలకు గురైనాయి, అదే విధంగా ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైనాయి, శ్మశానాలు కూడా కబ్జాలకు గురైనాయి. ఇలాంటి నాయకులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నంలో ముడుగుపాడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో వెంకటేశ్వర స్వామి ల్యాండ్ ని విజయవాడ 34 ఎకరాలు ఉంటే దాన్ని మీ ఎంపీగా కబ్జా చేశాడు. మీకు గుర్తురాదా? అది గుడుల ల్యాండ్ లో ఎప్పుడు కానీ వైసీపీ అడుగు పెట్టలా. మీకు తెలుసు. అరే 11 సీట్లు మీకు దమ్ముంటే మీ పవన్ కళ్యాణ్ చెప్పండి 175 స్థానాల్లో క్యాండిడేట్ నిలబెట్టుకుని చెప్పండి. దమ్ముంటే 175 స్థానాల్లో పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ నిలబెట్టుకుని చెప్పండి. దమ్ముంటే చంద్రబాబు 175 స్థానాల్లో క్యాండిడేట్ నిలబెట్టుకుని చెప్పండి. అవినీతినా మీరు పోయి 13 సీట్లు అంటారా? దేవుడు దిగజార్చు రాస్తున్నారంట. ఎవరు చేస్తున్నారు? దిగజారుడు రాతలు. దేవుని అడ్డం పెట్టుకొని తప్పుడు రాతలు ఎవరు రాస్తున్నారు? దిగజారుడు రాతలు దొరుకుతా ఉంది అని ఏ పత్రికలో ఏ టీవీలో చూపిస్తున్నారు? మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు భగవంతుడి గురించి. అసలు భగవంతుడి గురించి మీకు ఒక ఇది నమ్మకం ఉందా? భగవంతుడిపై నమ్మకుంటే ఇలాంటి అవినీతి కార్యక్రమాలు చేస్తారా? మీకు హిందూ సమాజం పట్ల విలువలు విశ్వసనీయత లేదు. మీరేదో గుడులు మెట్లు కడిగేస్తే సనాతన ధర్మం చెప్పొద్దు. పవన్ కళ్యాణ్ నేను పాపిస్తూ చెప్పాడు. మా నాయన సిగరెట్ ఇస్తాడు. అంటే మీకుందా మీ నాయకుడికి హిందూ సమాజం పట్ల? ఇంట్లో దీపంలో సిగరెట్ ఎత్తుకునే మీకు హిందూ సమాజాన్ని గురించి వేణుగోపాల్ గారు మొత్తంగా కూడా ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేటువంటి రైట్. వేణుగోపాల్ గారు, ఇప్పుడు ఆధారాలన్నీ కూడా కోర్టులో నిలబడతాయి అంటారా? అంటే ఇన్ని ఏళ్లుగా కూడా అవకతవకలు జరుగుతున్నాయి, ఎందుకు ఇప్పుడే ఇవన్నీ కూడా 6 నెలలు బెయిల్ రాకుండా ఏఆర్ డైరీకి సంబంధించిన వాళ్ళు బోలే సంబంధించిన వాళ్ళు ఎండీలు డైరెక్టర్లు అంతా జైల్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఏమిటంటే 6 నెలలు జైలు ఎందుకుంటారు? ఉంది కాబట్టే దాన్ని వెలికి తీయాలి కాబట్టి వాళ్ళు విచారించాలి కాబట్టే వాళ్ళు పెట్టారు. ఇక్కడైతే చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో అదే పక్క రాష్ట్రాల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? వాళ్ళంతా ఎందుకు జైల్లో ఉన్నారు? వీళ్ళు 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఆవులు కూడా లేవు ఆ డైరీకి, ఏదైతే పాలు సేకరించే పరిస్థితి కూడా లేదు. చంపేస్తే తిరుమలలో ఉండేటువంటి గోశాలలో 140 ఆవులు చచ్చిపోయాయి గోశాలలో. ఆవులకి ఏదైతే పాలు కూడా సేకరించాలంటే డైరీలకి పర్మిషన్ ఏ విధంగా ఇస్తుంది టీటీడీ ఉన్నతాధికారులు? ఆ రోజు ఎవరు ప్రలోభాలు పెట్టారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఆ రోజు ప్రభుత్వం మా ఏరియాలో ఉండేది, మా మండలంలో ఉండేది వైష్ణవి డైరీ. ఒక రోజుకి 30-40 వేల లీటర్లు సేకరిస్తారు. మా ఊర్లో మా పాలు కూడా మేము వైష్ణవి డైరీకి పోస్తాం. బార్ సేకరణ లేదంటే ఎట్లా? ఎంత అన్యాయమైన మాటలు. రాధాకృష్ణ పాలు సేకరణ లేదంటే సరిపోతుందా? వైష్ణవి డైరీ మా ఊర్లో మా పాలు కూడా, మా ఇంట్లో పాలు కూడా వైష్ణవి డైరీ సేకరిస్తుంది. నీతి నిజాయితీ తెలుసుకుని మాట్లాడే రాధాకృష్ణ
ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏంది ఆంధ్రజ్యోతి, ఈనాడు అంట, ఈ పత్రికలంట. అంటే మనం రాసేదంతా సాక్షిలో, టీవీలో, పత్రికలో భగవద్గీత రామాయణం రాసి పంపిస్తాను. ముందు మనం చూడండి. పేపర్స్ ఇవన్నీ సాక్షి ఇవన్నీ పక్కన పెడితే దేవాలయాలను జనరల్ గా అంటే ఇప్పుడు ఇటువంటి సంస్థలు మామూలుగా రాజకీయాలకు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు భక్తుల మనోభావాలకు సంబంధించిన నేను ఒకటే చెప్తున్నాను మేడం. నేను ఒక వేణుగోపాల్ గారు వస్తాను మీ దగ్గరికి. చెప్తాను మేడం. ఇప్పుడు నేను ఒక హిందూ భక్తుడిగా, నేను ఎస్పెషలీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నిజంగా నా మనోభావం నిజంగా దెబ్బతున్నది. ఎందుకంటే కల్తీ జరిగిందా లేదనేది పక్కన పెడితే ఇటువంటి దాన్ని ఇంటర్నల్గా ఏ చర్యలైనా తీసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినా, చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినా కానీ జరిగినటువంటి అవకతవకల్ని గోప్యంగా ఉంచి ఆ గోప్యతకి మీరు చర్యలు తీసుకోండి. ఎవరు దానికి సహకరించారు, ఎవరు దానిపైన ఇంట్రెస్ట్ చూపించారు అనేటువంటిది చర్యలు పత్రికా ప్రకటనలుగా, పత్రికా మూలంగా సమాజాన్ని దెబ్బతీసి సమాజం విలువల్ని కాపాడకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మిలిటరీ వ్యవస్థలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, మనకు తెలుస్తున్నాయా? దాని చర్యలు జరుగుతున్నాయి. అదే తరహాలో గుడిలో జరిగేటువంటి గోప్యత పాటించి చర్యలు తీసుకోమని చెప్పి నేను సూచనలు ఇస్తున్నా. తీసుకోండి. ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు. వెంకటేశ్వర దగ్గర అందరూ సమానమే. ఈరోజు తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా ఈ యొక్క పార్టీలు ఏ విధంగా ఉన్నాయో, దేవాలయాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించినామంటే ఆవులు చచ్చిపోయినాయి, అడగలేదు మనం. 7 మంది భక్తులు ఈ యొక్క తొక్కిసలాట్లో చచ్చిపోయారు. దానికి ఏ విధంగా పరిహారం లేదు. ఒక 2 నెలల ముందర శిలాతోరణం దగ్గర ఒక డ్రోన్ ఎగరేసింది గంట సేపు, దానికి ఏ విధంగా పరిహారం లేదు. అది ఏడీఎంకే ఒక పోస్టులు రిలీజ్ చేశారు గుడి, సాక్షాత్ గుడి ముందర. దానికి ఎవరు ఏం సమాధానం చెప్పలేదు. మనం మాంసాహారం తిన్నారు, దానికి సమాధానం చెప్పలేదు. కౌస్తుభంలో కోడిగుడ్లు, దానికి సమాధానం చెప్పలేదు. అన్నప్రసాదంలో బర్రెలు, జర్రులు, దానికి సమాధానం లేదు. లడ్డూలో పాన్పరాగ్ పట్టాలు, దానికి సంబంధం లేదు. కాశీబుక్లో 10 మంది చచ్చిపోయారు, దానికి సమాధానం లేదు. గోడకూలి గంధోత్సవంలో 8 మంది చచ్చిపోయారు, దానికి సమాధానం లేదు. అహోబిళంలో 82,000 చోరీ, దానికి సమాధానం లేదు. ఈరోజు నట్టునింది అన్నప్రసాదంలో, పులిహోర ప్రసాదంలో, ఏది సంవత్సరంలో, దానికి సమాధానం లేదు. ఈ రోజు పేపర్లో కూడా అన్నవరంలో ఎలుకలు తిరిగాయి, దానికి సమాధానం లేదు. అంటే మీరు ఏమి హిందూ సమాజాన్ని చేస్తున్నారు? అంటే మీరు హిందూ భక్తుల్ని సనాతన ధర్మం అని చెప్పని మీరు గుడిಗಳು మెట్లు కడిగిస్తే సరిపోతుందా? మీరు దేనికైనా మెట్లు కడిగితే చాలు. మీరు ఏమైనా బాత్రూమ్లు కడిగినా కూడా మీ పాపం పోదు. దయచేసి బాత్రూమ్లు కడగమని చెప్పండి మీ పవన్ కళ్యాణ్ గారు. అదే చెప్పండి. నేను చెప్పినటువంటి ఏమి తప్పులయ్యా? నేను చెప్పినట్లు ఏమేమి తప్పుంటే ఒక్క తప్పుంటే నాకు శిక్ష అయింది. అరే మీరు ఇలికి రాజ్యపాలన ఏం చేస్తారు? మీరు అసలు ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ చేయమని అడుగునా? నేను చెప్పినటువంటి తిరుమలలో అయితే కల్తీ నెయ్యి వ్యవహారం అయితే ఇప్పుడు వచ్చింది. బట్ చాలా గుళ్ళలో కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పింది ఏదైనా సరే, ఏదైనా ఒక్కటి అవాస్తవం అనుకుంటే నా పైన మీరు ఏ శిక్ష చేసినా సరే నేను అడుగుండి, నేను స్వీకరిస్తాను. ఇది గురువులు హిందూ ధర్మం పైన జరిగేటువంటి దాడి కదా. మరి సనాతన ధర్మం చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కసారి గుడి మెట్లు చెప్తే సరిపోతుందా? దీనికన్నా ఏం చెప్తాడు? సనాతన ధర్మం ఊరుకుపోతారా? అదే విధంగా ఏ విధంగా మత ప్రచారాలు చేశారు తిరుమలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని హిస్టరీ తెలిస్తే మాట్లాడండి. జయచంద్ర నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు ఇప్పించాడు. జయచంద్ర నాయుడు, ఎందుకంటే కళాస్తు వరుసగా నాకు తెలుసు. జయచంద్ర నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా సాక్షాత్ చంద్రబాబు నాయుడే ఒక కేసు ఇప్పించాడు. 7 కోట్లు కాదు 2 కోట్లని. కానీ 7 కోట్లని జీవో తెచ్చింది వైఎస్ రాజశేఖర్. జీవో ఎంఎస్ నంబర్ 747 అనేటువంటి జీవో. నేను జీవో నంబర్ కావాల్సి చెప్తాను, మీరు చూసి చెక్ చేసుకోండి. జీవో ఎంఎస్ నంబర్ 747 అనేటువంటి జీవో సాక్షాత్తు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి జీవో. ఇది 7 కొండలు. ఈ 7 కొండలు వెంకటేశ్వర స్వామి సొంతం అనేటువంటి మీ మాదిరిగా 7 కొండలు చెక్కకోవడం అని చెప్పేటువంటి ఈ వాళ్ళు మేము కాదు. మీ బిఆర్ నాయుడు చెత్త కొండని సంబోధించి ఎంత ఘోరమైనటువంటి మాట మాట్లాడినటువంటి పైన మీరే నెచ్చుకోండి. మేము కూడా పనిచేసాం, మాకు కార్యకర్తలకు కూడా తెలుసు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కన్ను మూసుకో ఉన్నారు. ఎంత పందు కుక్కలాగా దోచుకుంటా ఉంటే చెప్పండి.